అందరికి మరణాతండి. అందరు బాగున్నారండి. మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడగు యేసుక్రీస్తు వారి సహవాసము మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనము మాట్లాడుకుంటూ ప్రభువును గణపరుచుకుందామండి. ఈ దినమందు పాత నిబంధనలో నుంచి యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనము అనగా మన తోటివారు, భక్తులు, మనమంతా విశ్వాసం ఉంచినటువంటి వారము కనుక మనము ఆలోచించి గ్రహించలేనటువంటి విషయాలు, అంటే మన ఆలోచనకు అందనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియులారా, దేవుడు చేసే ప్రతి కార్యము గొప్ప కార్యమే గనుక గొప్ప కార్యాలు దేవుడే చేస్తాడు, మనుషులు కాదు. గనుక మనల్ని నిలవబెట్టుకుని ఆయన చేస్తారు, మనల్ని నడిపిస్తూ ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. మనం అనుకుంటాం, నేనే ఈ గొప్ప కార్యం చేసేసాను, నా వల్ల ఇది జరిగింది అనుకుంటాం. మనం ఎందుకు పనికిరాం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. ఆయన అన్నారు కదా, సమస్తము నా మూలముగానే కలిగింది నేను లేకుండా కలుగలేదు అని సెలవిచ్చారు. ప్రియులారా, ఆయన మీద నమ్మకం ఉంచండి. ఘనత, కీర్తి, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక, మనకు కాదు. ప్రియులారా, అహంకారులు చాలామంది నేనే చేసేసాను ఇదే అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, అలా అనుకోవద్దండి. మనమందరము ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలము, ఆయన పిలుపు అందుకున్న వారము, ఆయన పోలికలో సృష్టించబడ్డవారము. మనకున్న ఈ పోలిక ఆయన మనకు అనుగ్రహించినటువంటి పోలిక. అలాగే ఆయన లక్షణాలు కూడా మనం కలిగిన వారుగా ఉంటే మరీ సంతోషిస్తారు. ఆయన వలె మాట్లాడడం, ఆయన వలె ఆలోచించటం, ఆయన వలె ప్రవర్తించటం, ఆయన కొరకు జీవించటం ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి ఆయనకి. అలాగే మనకు కూడా అది ఆశీర్వాదకరమైన స్థితే. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మన నిమిత్తమై దేవుడు ఏమాత్రమును ఆలోచించకుండా గొప్ప కార్యాలు చేయడానికి మరి పూర్వకాలమందు తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఆయన బయటికి తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. అలాగును ఆయన భూమి పునాది వేసినప్పటి నుంచి భక్తులందరికీ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ కాసి కాపాడిన వారుగా ఉన్నారు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని కార్యాలైనా మన పట్ల ఆయన జరిగిస్తారు. భయం లేని భక్తి అక్కరకు రాదన్నారు, అక్కడికి వచ్చినా చక్కగా నడవదన్నారు, చక్కగా నడిచిన మేఘం ఎక్కదు అన్నారు. ప్రియులారా, గనుక మనము ఆయన్ను భయభక్తులతో సేవించినట్లయితే గనుక మన పట్ల ఆయన ఏమాత్రము ఇక సందేహించకుండా ఆయన మనము గ్రహించలేనటువంటి గొప్ప కార్యములను మన నిమిత్తమై చేసి పెట్టేవారుగా ఉన్నారు. మన ఆలోచనలో లేనివి, మన ఊహకు అందనివి, ఇది ఎలా సాధ్యమైంది, ఎంత గొప్ప కార్యము అని మనము ఆ కార్యం జరిగిన తర్వాత ఆలోచిస్తామన్నమాట అండి. అంత గొప్పగా ఆలోచించేటట్లుగా సర్వోన్నతుడు దేవుడు మన పక్షముగా తన కార్యాలను సఫలం చేస్తాడు. ఆయన ఎవరి ద్వారా చేయాలో వారి ద్వారా ఆ కార్యాలను జరిగించేవారుగా ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా ఎవరో ఒకరిని ఆ స్థలంలో నిలబెట్టి ఆ కార్యాలు సఫలీకృతం చేస్తారు. నీ జీవితంలో, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన చేస్తారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏమాత్రము సందేహించక ప్రభువుని అడగండి, ప్రభుని వేడుకోండి, పరిశుద్ధుడైన ప్రభు కొరకు పాడుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి చేపలు పట్టాలంటే ఎర కావాలి, చేపను పట్టాలంటే ఎర కావాలి. ప్రియులారా, దేవుని దయను పొందాలంటే మొర కావాలి. గనుక మొరపెట్టేవారుగా ఉండాలి మనము. గనుక ఆయనకు మొరపెట్టేటటువంటి మన పట్ల ఆయన ఎలాంటి గొప్ప కార్యమైన చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రియులారా, ఈ క్షణము నుండే నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి ఆయన మహిమగల దక్షిణ హస్తాన్ని చాపి ఉన్నారు. యెహోవా దక్షిణ హస్తం సాహసకార్యములు చేయును అన్నారు. ఆయన ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా చేసి మనకు అనుగ్రహించేవారు. మనకు మరి ఏది చూసినా అసాధ్యంగా ఉంటుంది, కానీ ఆయనకు సాధ్యంగా ఉంటుంది. ఆయనకు మాత్రం సమస్తము సాధ్యమే అంటున్నారు. కనుక సమస్తము సాధ్యమే. మనకైతే నమ్మడానికి కూడా ఊహకందనంత గొప్ప కార్యాలు మన పట్ల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీరు మీ జీవితాల్లో ఆయన ఎన్నో కార్యాలు మీరు చేశారు. మీరు ఆలోచిస్తే మీ ఆలోచనకు పరిశుద్ధాత్ముడు అందిస్తారు. అలాగే ఇక ముందు కూడా ఎన్నో చేయబోతున్నారు.
అలాగూ చేయడానికి మన పట్ల ఆయన నిలువబడి ఉన్నారు గనుక మనం గ్రహించలేకపోతున్నాము. మనం గ్రహించినట్లయితే ఈ గొప్ప కార్యాలను అందుకోగలుగుతాం. అట్టి దీవెన మహాపరిశుద్ధుడు ప్రభు మీకును మీ కుటుంబాలకును ప్రభు ప్రసాదిస్తూ తాను చేసిన వాగ్దానము నెరవేర్చి మిమ్మల్ని ఆనందభరితులుగా చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ప్రార్థన ఎలా చేయాలో తెలియని బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు ఎందరో ఈ లోకంలో. నాయన, లోకాశల చేత నీకు దూరం అయిపోతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి ప్రభు ఇదిగో వారందరినీ నీ కౌగిల్లోనికి చేర్చుకొని ప్రభు నీ హృదయ స్పందన వారు నా ప్రభువ గ్రహించి నా ప్రభువ నీవిచ్చు వాగ్దాన ఫలములు అందుకొని బహుగా వర్ధులు భాగ్యవంతులుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటూ నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృపా సమాధానము సహాయము త్రిత్వదేవుడు దయచేయునుగాక. ఆమెన్. మరణాత.